బీహార్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేడీయూ అధినేత నితీష్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఇండియా కూటమి నేతలు విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి బుద్ధి చెబుతారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో బీజేపీ జేడీయూ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మహాకూటమికి గుడ్ బై చెప్పి బీజేపీతో కొత్త కాపురం పెట్టారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. తరచూ కూటములు మారడం నితీష్ కుమార్ కు అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు ఇండియా కూటమి నేతలు. బీజేపీ జేడీయూ పొత్తు ఇండియా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు కాంగ్రెస్ నేతలు. నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయాడన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నితీష్ రాజీనామా చేయనున్నట్టు తమకు ముందే తెలుసన్నారు. ఈ విషయం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నితీష్ లాంటి ఆయారాం గయారాం నేతలు దేశంలో చాలా మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. इंडिया अलायंस को इंटैक्ट रखने के लिए हम होके कोई बात अगर गलत करेंगे तो वो रॉन्ग मैसेज आएगा. బీహారు ప్రజల నమ్మకాన్ని నితీష్ కుమార్ వమ్ము చేశారన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను చూసి బీజేపీ భయపడుతుందన్నారు. రాహుల్ న్యాయ యాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీహార్లో కొత్త సమీకరణాలను తెరతీశారన్నారు जयराम रमेश. कोई असर पड़ने वाला नहीं है. बिहार की जनता 2024 के चुनाव के समय बिहार की जनता नीतीश कुमार जी और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर उनको सही जवाब देगी. नहीं, वो उनसे पूछिए ना, उनसे पूछिए ना. जो अपना राजनीतिक रंग हर समय बदलते रहते हैं वक्त के अनुसार, इनसे और बड़ा अवसरवादी నేతా मैंने नहीं देखा है. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ తో వెళ్తున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు బీహార్ సిఎల్పీ నేత డాక్టర్ షకీల్ అహ్మద్ ఖాన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరడం లేదన్నారు. కొత్త పొత్తుపై నితీష్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్. कांग्रेस के ताल्लुक से चल रहे थे या चलाए जा रहे थे, किसी साजिश के तहत ही चलाए जा रहे थे, उन सब पे पूर्ण विराम लग जाना चाहिए. इसलिए कि आज पूर्णिया में हम सब लोगों ने एक बृहद बैठक सीएलपी के तमाम एमएलएस के साथ हम लोगों ने की है. కూటమిలో సీఎంగా నితీష్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నితీష్ సీఎంగా పూర్తిగా అలసిపోయారన్నారు. మహాగఠబంధన్తో ప్రజల సంక్షేమానికి కృషి చేశామని చెప్పారు.